హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. సో నా డే మార్నింగ్ రొటీన్తో పాటుగా మంచి షాంపూ అయితే రెడీ చేశానండి. సో అది చాలా యూజ్ అవుతుంది అనమాట మన ఆడవాళ్ళకి. మెయిన్గా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ, సిల్కీ హెయిర్ కావాలన్నా కానీ ఈ షాంపూ అయితే బాగా యూజ్ అవుతుంది. సో దాంతోపాటుగా ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేశాను అనమాట పిల్లలకి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మార్నింగ్ వచ్చేసి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చేసానండి. చూసారు కదా, రెండింటి మీద రెండు పెట్టేశాను అనమాట గిన్నెలు. ఒకటేమో కాఫీ డికాషన్ అనమాట, ఇంకోటి వచ్చేసి కరివేపాకు కషాయం. 3 డేస్కి ఒకసారి మారుతూ ఉంటుంది అనమాట. అంటే మొన్న 3 డేస్ ఏం చేశానంటే జలుబు దగ్గు బాగా ఉందని చెప్పేసి కొంచెం జీలకర్ర, వాము, లవంగాలు అవన్నీ వేసి కొంచెం అల్లం వేసి మరిగించి 3 డేస్ అయితే తాగేసామండి తేనె కలుపుకొని. ఇప్పుడైతే కరివేపాకు కషాయం అనమాట ఈరోజు. సో దానికోసం హాట్ వాటర్ పెట్టేసి దాంట్లో కరివేపాకు అయితే వేసాను. మనం 2 గ్లాస్ వాటర్ పోసామనుకోండి, 1 గ్లాస్ వచ్చే వరకు మరిగించాలన్నమాట. సో అదైతే మరుగుతూ ఉంది. ఇంకా ఈలోపు డికాషన్ కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి డికాషన్ కూడా పెట్టేశాను. ఇవి రెండు మరిగేలోపు గిన్నెలు అయితే ఉన్నాయండి, రాత్రి కడిగి పెట్టేసుకున్నాను కదా, అవి అయితే మొత్తం వాటర్ డ్రై అయిపోయాయని చెప్పేసి ఇంకా షెల్ఫ్లో పెట్టేస్తూ ఉన్నాను. సో గిన్నెలన్నీ సర్దుకున్న తర్వాత మనకి చూసారు కదా, కరివేపాకు కషాయం అయితే రెడీ అయిపోయిందండి. మా వారు కూడా వచ్చేసారు, పాల డబ్బాలో పాలు పోసుకుంటూ ఉన్నారనమాట. ఈలోపు ఇద్దరికి కప్పుల్లో పోసేసాను. దీంట్లో వేడిగా ఉన్నప్పుడు తేనె కలపకూడదు కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె అనేది కలిపేసి మా వారు నేను తాగేసామండి. మా వారైతే కరివేపాకు కషాయం వద్దని చెప్పారు, అంటే కొంచెం పసరవాసనలాగా అనిపిస్తుందని చెప్పేసి. పసరవాసన రాకుండా దాంట్లో కొంచెం తేనె ఎక్కువగా కలిపానండి. అంటే రోజు 1 స్పూన్ కలుపుతాను, ఇప్పుడైతే 2 స్పూన్లు అయితే కలిపి ఇచ్చేసాను. ఇంకా తాగేశారనమాట. కొంచెం తీగా ఉంటే తాగబుద్ధి అవుతుంది కదా, సో తాగేశారు. నేనైతే తేనె కూడా కలుపుకోకుండా తాగేశానండి. సో అలా తాగితే మంచిదని చెప్పేసి. తేనె అయినా మంచిదే, కానీ ఇప్పుడు తేనె ఒరిజినల్ తేనె ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మొత్తం బెల్లం పాకమే. ఒక సీసా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అడుగునైతే బెల్లం ఉందండి, తీయగా ఉందన్నమాట, గడ్డలుగా. సో కల్తీ తేనె ఇంకేం చేస్తాను చెప్పండి? ఆ పసర స్మెల్ పోవడం కోసం కొంచెం తేనె అనేది యాడ్ చేసుకొని తాగుతూ ఉంటాము. దీని బదులు బెల్లమే పాకం పట్టుకొని చక్కగా ఒక సీసాలో పోసుకొని ఇలాగ కషాయాలు పెట్టుకున్నప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు కలుపుకొని తాగితే మంచిదండి. మనం హనీ అని చెప్పేసి బయట బోలెడు డబ్బులు పోసి కొంటాం, కానీ మొత్తం బెల్లం పాకమే. మా చిన్నప్పుడు అయితే పుట్టక తేనె ఉండేది, అసలు ఎంత బాగుండేదో, తాగుతుంటే తాగబుద్ధి అయితే ఉండేది. సో అప్పుడు నత్తి ఉన్నా కానీ తేనె నాకు ఇచ్చేవాళ్ళు కదా, సో అదైతే బాగుండేది. ఇప్పుడైతే ఒరిజినల్ తేనె అయితే దొరకట్లేదు. సో అక్కడ కషాయం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇద్దరం తాగేసాము. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ ఇవ్వాలండి. తర్వాత మా వారికి కాఫీ కూడా పెట్టి ఇచ్చేసాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. బంగాళదుంప కర్రీ అనమాట. ఏంటి మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి మా వారైతే వంటగదిలోకి వచ్చి జోకులు అయితే వేస్తూ ఉన్నారండి. ఉల్లిపాయలు తాలింపు వేసాను బంగాళదుంప కర్రీ కోసం. సో అక్కడ కట్ చేశాను కదా ఇందాక ఉల్లిపాయలు, అవి అయితే తాలింపు వేసాను. ఒకటైతే పక్కకు పెట్టేశానండి. ఈరోజు ఉప్మా చేద్దామని చెప్పేసి, గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పేసి ఒకటైతే సన్నగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టేశాను. బంగాళదుంపలు పక్కన ఉన్నాయి కదా, అవన్నమాట. ఇంక ఈలోపు బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. ఏంటి కర్రీ మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి జోకులు వేస్తున్నారు. ఇంకా కర్రీ అయినా అవ్వలేదు, మళ్ళీ మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి ఏదో ఒక ఆట పట్టిస్తూ ఉన్నారనమాట పొద్దున్నే. ఇక మా వారైతే రెడీ అయిపోయి అదిగోండి ఇంటి ముందుకైతే వెళ్ళారు. ఈరోజు మంచు కూడా చాలా ఎక్కువగా ఉందండి. రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచినప్పుడు మంచు ఏది ఉండదండి. సో మామూలుగానే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత 5:30, 6 అలా టైం పెరిగే కొద్దీ మంచు కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈరోజైతే బాగా హెవీగా ఉందన్నమాట. ఇంకా ఇంటి ముందు ఇంటానికి అసలు కనిపించట్లేదు. సో ఇంకా స్వెటర్లు, హెల్మెట్ పెట్టుకొని బందోబస్తుగా వెళ్తున్నారు. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే ముందు నుంచి వచ్చేవి కానీ వెనక నుంచి వచ్చేవి కానీ ఏం కనిపించవు కదా. సో మంచు బాగా కురుస్తుందన్నమాట, మొత్తం కప్పేస్తుంది. సో దానివల్ల చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట మార్నింగ్ వచ్చేసి. మంచు ఎక్కువగా ఉంది కదా, కొంచెం సేపు ఆగిపోమన్నా కానీ మా వారు అసలు ఆగరండి. పాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి వెళ్ళిపోతారు. అందులో స్కూల్ పిల్లలు ఉంటారు కదండి, పాలు తాగేసి వెళ్తారు కదా ఉదయాన్నే. సో వాళ్ళకి లేట్ అయిపోతుంది, మన ఇంట్లోనే 7 వరకు ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మ్యాక్సిమం 6:30 దాకా ఉంటారండి. ఇంకా సో ఇంకంతే. ఇంకా అక్కడి నుంచి కొంచెం లేట్ అయిందనుకోండి, ఇంకా హడావుడి చేసేస్తారనమాట. 6:30 అయిపోయింది, తొందరగా కానిచ్చు, కాఫీ పెట్టు అని. నేను ఒక్కొక్కసారి అనీజీగా ఉన్నప్పుడు మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను అనుకోండి, సో లేట్ అయిపోతుంది కదా, సో కాఫీ ఇవ్వడానికి ఒక్కొక్కసారి అయితే కాఫీ తాగకుండానే వెళ్ళిపోతారండి. నాకు అప్పుడు బాధేస్తుంది. అందుకని ముందుగానే కాఫీ డికాషన్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. మా వారు పాలు పోసిన వెంటనే పాలు వేడి చేసి డికాషన్లో కలిపేస్తానమాట. సో ఇలా అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాను. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా తను వెళ్ళిపోతారు. నేను ఇంకా పిల్లల లంచ్ బాక్సులు ఉంటాయి కదా, ఇంకా వాటి ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉంటారనమాట.
సో ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ఒకవైపు బంగాళదుంప కర్రీ, ఇంకోవైపు ఉప్మా అనమాట. ఈరోజు పెద్ద టాస్కే. ఉప్మా అంటే తెలిసిందే కదండి, మా పిల్లలే కాదు ఎవరి పిల్లలైనా కానీ కొంచెం వండుకేస్తారు. అందులో సేమియా ఉప్మా అయితే పర్లేదు తింటారండి, స్పోర్కేసిస్తే టీవీ చూసుకుంటే తింటారు. కొంచెం గోధుమ రవ్వ ఉప్మా అయితే కొంచెం కష్టమే. బొంబాయి రవ్వ అయితే ఇంక నువ్వే తినేసి ఫెవికిక్ లాగా ఉంటుంది, నువ్వే తినేసి అంటారనమాట. సో ఇంకా బొంబాయి రవ్వ చాలా తక్కువ అండి, మంత్లీ ఒకసారి కూడా చేయము. ఇదిగోండి బంగాళదుంప కర్రీ అని చెప్పాను కదా, కర్రీ కోసం తాలింపు అయితే వేసేసాను. ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసానండి. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి, ఎందుకంటే బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడే కొంచెం కల్లుప్పు అయితే వేసానండి. సో దానికోసం కొంచెం తక్కువగానే వేసాను ఉప్పు. బంగాళదుంపలు అయితే 70% కుక్ అయ్యాయండి, ఇంకా ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోతాయి అన్నమాట. ఇలా బంగాళదుంపలు మగ్గుతూ ఉన్నప్పుడే కరివేపాకు కొంచెం వేసుకోండి, అలాగే మెంతి పసుపు వేసుకోండి. బంగాళదుంప ఫ్రై అయితే మెంతి పసుపు వేసుకుంటే సూపర్ అండి, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఈ మెంతి పసుపు అమ్మ చేసింది, సో నాకైతే బాగా ఇష్టం అనమాట మెంతి పసుపు. ఈ బంగాళదుంప కర్రీలో ఒకసారి మా పిన్ని చేస్తే చూశానండి, చాలా బాగుందని చెప్పేసి అమ్మని అడిగితే అమ్మ మెంతి పసుపు ఎక్కువగానే చేసింది అమ్మకి నాకు. సో అదే అప్పుడప్పుడు ఇట్లాగా ఫ్రై ఐటమ్స్లో వేస్తానండి, బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కారం అనమాట, మీ రుచికి ఎంత సరిపోతుందో కారం అంత వేసుకోండి. నేను కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో కాబట్టి కొంచెమే వేసాను, మంటగా ఉంటే తినరు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం పచ్చికారమే వేసానండి. ఎందుకంటే పచ్చికారం వేసింది మనం మెంతి పసుపులో అన్నీ ఉంటాయి కాబట్టి పచ్చికారమే వేసుకోవాలండి. మెంతి పసుపు వేసి సాంబార్ కారం వేసామనుకోండి మసాలా దినుసులు ఎక్కువైపోతాయి అనమాట, ఎందుకంటే మెంతి పసుపులో ఉన్నవే మనకి సాంబార్ కారంలో ఉంటాయి, కారం ఒక్కటే మెంతి పసుపులో ఉండదు. అందుకని చెప్పేసి మెంతి పసుపు ఫ్రై ఐటమ్స్లో వేసినప్పుడు మామూలు కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. తర్వాత చూసారు కదా బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్లు కూడా కట్టేసాను అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి ఇంటి వెనుకకైతే వచ్చామండి. చూసారు కదా చిక్కుడుకాయలండి, అసలుకి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మార్కెట్లో అసలుకి ఇలాగా ఉంటాయా చెప్పండి, నల్లగా ఉంటాయి. అయినా మనం కేజీ కొంటే పావు కేజీ దాకా పాడైపోతాయి, పుచ్చులని పురుగులని అన్నీ పాడైపోతాయి. కానీ మన ఇంట్లో అయితే చాలా బాగుంటాయండి. చూసారు కదా గుత్తులు గుత్తులు కాస్తున్నాయి అనమాట. ఇది దసరా చిక్కుళ్ళు అంటారు. వీటిలో 2 రకాలు ఉన్నాయండి. దసరాకు వచ్చిన చిక్కుళ్ళేమో కొంచెం సన్నగా పొడుగ్గా ఉంటాయన్నమాట. ఒక మామూలు చిక్కుళ్ళేమో తోలు మందంగాను చిన్న చిన్నగా ఉంటాయి, విత్తనాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదైతే ఇంకా బాగుంటుంది, కూర కూడా తీయగా ఉంటుంది. అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి చిక్కుడుకాయలన్నీ కోసామండి, కేజీ దాకా వచ్చాయి. వీక్లీ వన్స్ ఒకసారి కోస్తూ ఉన్నాము. సో వీక్లీ వన్స్ కోస్తేనే కేజీ దాకా వస్తున్నాయిలేండి, పెద్ద పందిరేం కాదు. ఎక్కువ పూత రాలిపోతుందను ఇంకొకటి ఆకులు కూడా పాడైపోతున్నాయండి. సో పేనుబంక పట్టిందనమాట. దానివల్ల ఏంటంటే 5 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి కేజీ దాకా వస్తున్నాయి. ఇంకా అప్పుడు కోసేసి మా అత్తయ్య గారు కూర అయితే చేస్తూ ఉంటారు. ఈరోజు గోరింటకు పెట్టుకోవాలనిపించిందంట మా వారికి. ఇంక ఇంటెనక గోరింట చెట్టు ఉంది కదా, అది కొమ్మలన్నీ తీసుకొచ్చి గోరింటాకులు కోస్తూ ఉన్నారు. ఇంకా మిక్సీ పట్టాలి నేను. సో ఇంక ఇక్కడ షాంపూ అని చెప్పాను కదండి, ఇది చాలా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ షాంపూ వచ్చేసి ఎలాగో ప్రాసెస్ చూపిస్తానండి. బియ్యం కడిగిన నీళ్ళు 1.5 లీటర్ పైనే ఉంటాయండి. సో బియ్యం కడిగిన నీళ్ళు ఇవి వచ్చేసి, తర్వాత కుంకుడుకాయలండి, ఇది ఒక్కటే మనం బయట కొనుక్కునేది, మిగిలినవన్నీ కూడా ఇంట్లో ఉండేవేనండి. కుంకుడుకాయలు పావు కేజీ దాకా రాత్రే కొట్టి పక్కన పెట్టేసుకున్నాను. లోపల గింజ కూడా కంపల్సరీగా ఉండాలండి. సో గింజ తీయొద్దు, అది చాలా మంచిదన్నమాట లోపల గింజ కూడా. తర్వాత కలబంద, ప్రతి ఇంట్లో కలబంద ఉంటుంది కదా, కలబంద పెద్దవి 2 కొమ్మలు తీసుకొని సైడ్స్ కట్ చేసిన తర్వాత మామూలు వాటర్తో కడిగేసిన తర్వాత జిగురు ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి. డైరెక్ట్గా అయితే వేయొద్దు, శుభ్రంగా కడిగిన తర్వాత ఈ షాంపూలో వేసుకోవాలన్నమాట. తర్వాత 2 పెద్ద స్పూన్ల మెంతులు, తర్వాత మందారం ఆకులు కానీ మందార పూలు కానీ ఏ ఉంటే అవి, మందార పూలు కానీ మందారం ఆకులు కానీ, అవిసె గింజలు ఉంటే అవిసె గింజలు, మా ఇంట్లో అయితే అవిసె గింజలు లేవండి. అవిసె గింజలు, గుంటగరడాకు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను, మా ఇంట్లో ఉంది గుంటగరడాకు, నేను మర్చిపోయాను గుంటగరడాకు. ఇంకోటి ఏంటంటే వేపాకు కూడా వేసుకోవచ్చండి. సో ఈసారి అయితే ఇంకా అన్నీ వేసి ఒకసారి మళ్ళీ వీడియో అయితే చేస్తానండి. సో ప్రస్తుతానికైతే ఇవి వేసానమాట. ఇవన్నీ కూడా ఇంకా స్టవ్ వెలిగించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని 15 మినిట్స్ వరకు బాగా మరిగించాలన్నమాట. మధ్యలో ఒకసారి ఏం చేస్తారంటే గరిటె పెట్టేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి కలబంద అడుక్కు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో పువ్వులు అవన్నీ కూడా కలవాలన్నమాట. మందారం పువ్వులు ఫ్రెష్వైనా వేయొచ్చు, లేకపోతే దేవుడికి పెట్టేసి పక్కన పెట్టేస్తాం కదా అవి కూడా వేయొచ్చు అండి, ఎండబెట్టినవైనా వేయొచ్చు. మందార పూలు లేకపోతే మందారం ఆకులు ఉంటాయి కదా, సో అవైనా వేయొచ్చు అనమాట, చెప్పాను కదా. సో ఇలా బాగా మరుగుతూ ఉండాలన్నమాట. 15 to 20 మినిట్స్ బాగా మరిగిన తర్వాత అలా పక్కన పెట్టేయాలి. సో ఒకసారి మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట. సో చూసారు కదా నాకైతే బాగా మరిగిపోయింది. ఇదంతా వేడంతా
ఆరిపోయే వరకు ఉండాలి. మొత్తం చల్లారిపోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత చూశారు కదా, మొత్తం చేపెట్టి ఇలాగ పిసకాలి. దాంట్లో కలబందలో ఉన్న గుజ్జు కూడా ఈ వాటర్లో రావాలన్నమాట. కలబందలో గుజ్జు అలానే ఉండిపోతుంది. కాకపోతే ఏంటంటే మెత్తబడుతుంది. అప్పుడేంటంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చేయబెట్టి ఇట్లా స్మాష్ చేసామనుకోండి, మనకి గుజ్జు అనేది వాటర్లోకి వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే వేడి చేసాం కదా బాగా, 15-20 మినిట్స్ వేడి చేసాం కాబట్టి ఆ గుజ్జు అనేది కూడా బాగా వేడైపోయి కరిగిపోతుందన్నమాట. ఇగో ఇలాగ మొత్తం ఒక ఫిల్టర్ సహాయంతో మొత్తం అయితే వడకట్టుకున్నానండి. దీంట్లో కూడా ఈ పిప్పిలో కూడా ఇంకా చాలా వాటర్ అయితే ఉంటుందండి. చూశారు కదా, మొత్తం అలా చేత్తో ఆ పిప్పిని మొత్తం పిండేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఇదంతా చల్లారిపోయిన తర్వాతే చేయాలండి. వేడి మీద అస్సలు చేయొద్దు. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి. సో మనకి చలికాలమే కాబట్టి త్వరగానే చల్లారిపోతుంది. నాకైతే ఒక 4-5 అవర్స్ అయితే పట్టిందండి. తర్వాత ఇగో ఈ ఫిల్టర్ సహాయంతో ఇలాగ వడకట్టుకున్నాను. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కుంకుడుకాయ లోపల ఉంటుంది కదా, సో అవి పీచులు ఏమి అడ్డుపడకుండా ఉంటాయన్నమాట. మనకి షాంపూ చేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చిక్కు పడకుండా ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే. తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం పిండేసుకున్నాను. చూశారు కదా, ఇంకా లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే పోసుకుంటూ ఉన్నానండి. నాకైతే ఈ షాంపూ వచ్చేసి 1.5 లీటర్ పైనే వచ్చేసిందండి. అంటే బాటిల్ నిండుగా పోయలేదండి, నురుగుందని చెప్పేసి సగానికి పైనే పోసేసాను. ఇంకా వేరే బాటిల్ తీసుకొని దానికి కూడా పోసేసుకున్నాను అనమాట. ఇదైతే ఒక 3 డేస్ బయటే ఉన్నా ఏం కాదండి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇందాక షాంపూ ఫిల్టర్ చేసుకున్న తర్వాత పిప్పు వచ్చింది కదండి, అది మనం స్నానం చేసేటప్పుడు ఒంటికి రుద్దుకుంటే కూడా చాలా మంచిదండి. దురదలు ఏమన్నా ఉంటే పోతాయి. సో ఆ పిప్పు కూడా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇక బాటిల్స్లో పోస్తూ ఉన్నానన్నమాట. 2 బాటిల్స్ అయితే వచ్చాయి. షాంపూ అయితే బాగుందండి. సో పిల్లలు కూడా బాగుందని చెప్పేశారు తలస్నానం చేస్తే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో అక్కడి నుంచి అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పిల్లలకి పోహా మిక్చర్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంట్లో అటుకులు ఉన్నాయి. సో పిల్లలు ఇష్టంగా తింటారు కదా అటుకులు వేయించితే అని చెప్పేసి మందపాటి బాండీలో అటుకులు అయితే పోసేసానండి. కళాయి అనేది మనకు మందంగానే ఉండాలండి. పల్చగా ఉందనుకోండి అటుకులు మాడిపోతాయి. మందపాటి కళాయి తీసుకొని దాంట్లో ఈ అటుకులు అయితే పోసుకోవాలండి. 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఒక గరిటె సహాయంతో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండటం వల్ల ఏంటంటే పైనవి కిందవి కలుస్తూ ఉంటాయి కదా, మనకి క్రిస్పీగా ఎగుతాయి అనమాట. అక్కడ నేను చూపించాను కదా, చేయి బిట్లు ఇట్లాగా నలిపితే క్రిస్పీగా అయిపోవాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత అవి ఒక బేషన్లో తీసేసుకున్నాను. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ మిక్చర్కి ఇదేనమాట ఎక్కువ టేస్ట్ని ఇచ్చేది. కొంచెం పల్లీలు అయితే వేసుకున్నానండి. అవి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టామనుకోండి లోపల వేగవు, పైన ఏమో కలర్ వచ్చేసి మాడిపోతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉండదు. సో ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఒక్కొక్కటి వేయించుకోవాలి. సో ముందు కొన్ని పల్లీలు అయితే వేయించుకున్నాను. తర్వాత పుట్నాల పప్పు అనమాట. ఇవి ఎక్కువగా వేగనక్కర్లేదండి, అలా వేసి తీస్తే సరిపోతుంది, లేకపోతే వీటి టేస్ట్ కూడా మారిపోతుంది. సో తర్వాత కొంచెం కరివేపాకు, ఇవి కూడా చిటపడం అంటే సరిపోతుందండి. సో ఇంకా ఇవన్నీ కూడా సపరేట్గానే వేయించుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేయించుకుంటేనే మనకి అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. అన్నీ ఒకసారి వేసామనుకోండి పల్లీలు వేగడానికి మనకి పుట్నాల పప్పు వేయడానికి టైం పట్టిద్ది కదా, ఒకటి వేగేలోపు ఇంకోటి మాడిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది మిక్సీ పట్టి వేసాను అనమాట. వెల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసాను, మంచి ఫ్లేవర్ ఉంటుందని చెప్పేసి. సో ఇంకా అలా నూనెలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మటే అటుకుల్లో వేసేసుకోండి. సో ఇంకా కొంచెం పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారం అయితే వేసానండి. అంటే పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి కొంచెమే వేసాను. అందులో ఎండుమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి నేను 1 స్పూన్ కారం అయితే వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీరా పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ కూడా కలిపేసుకోండి. మొత్తం అవంతా ఉప్పు కారం అటుకులకు పట్టే విధంగా కలిపేసుకోండి. అంతేనండి, పోహా మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా అయితే ఈ మిక్చర్ అయితే బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టారనుకోండి చక్కగా తినేస్తారనమాట. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా కాఫీ టీ తాగేటప్పుడు ఈ మిక్చర్ని సైడ్ డిష్గా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే దీంట్లో కారంగా పప్పులు కూడా ఉన్నాయి కాబట్టి కాఫీ టీలో నలుచుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటాను. ఓకేనా, బాయ్.